साबिक वज़ीर एराबेली दयाकर राव और रुकन असेंबली जनगांव पल्ला राजेश्वर रेड्डी ने कहा कि मई की 6 तारीख तक अगर किसानों की उगाई हुई मकई की खरीदारी नहीं की गई तो किसान एमएलए कैंप दफातर का मुहासिरा कर लेंगे। बीआरएस कायदी ने वरंगल के एनुमुला अजरई मार्केट का दौरा किया और मकई के किसानों को दरपेश मसाइल से वाकफियत हासिल की। इस प्रोग्राम में साबिक वज़ीर एराबेली दयाकर राव, रुकन असेंबली पल्ला राजेश्वर रेड्डी, बीआरएस कायदीन पेद्दी सुदर्शन रेड्डी, चिल्ला धर्मा रेड्डी, नरेंद्र और दीगर बीआरएस कायदीन ने शिरकत की। इस मौके पर साबिक वज़ीर एराबेली दयाकर राव और पल्ला राजेश्वर रेड्डी ने बात करते हुए कहा कि किसान शदीद मायूसी में है। 20 दिन गुजरने के बावजूद मकई खरीदने की कोई सूरत नहीं है। यह मुकम्मल तौर पर हुकूमत की नाकामी है। उन्होंने कहा कि किसान मार्केट में मुश्किलात का शिकार है, जबकि अफसरान और अवामी नुमाइंदे तवज्जो देने की हालत में भी नहीं है। उन्होंने कहा कि 3 साल पहले राहुल गांधी ने 6 मई को किसानों से किसान डिक्लेरेशन के नाम पर धोखा किया। 38 करोड़ रुपए की कर्ज माफी में से सिर्फ 18 करोड़ की कर्ज माफी की गई। रैतु बंधु का कोई नामो निशान नहीं है। उन्होंने बताया कि रियासत भर में 15 लाख एकड़ पर किसानों ने मकई काश्त की, लेकिन हुकूमत किसानों की पैदा करदा फसल को खरीदने की हालत में नहीं है। हर किसान को मार्केट में 20 से 25 दिन इंतजार करना पड़ रहा है। हुकूमत ने पेशगी मनसूबाबंदी के बगैर किसानों को गिनी बैग फराहम करने में भी नाकामी का सामना किया। बराए नाम खरीदारी मराकज कायम करने से किसानों को मुश्किलात का सामना करना पड़ रहा है। उन्होंने कहा है कि कांग्रेस हुकूमत किसानों की मदद करने में मुकम्मल तौर पर नाकाम रही है। ప్రతి కౌంటర్ దగ్గర పోయింది, ధాన్యం కనుగోలు దగ్గర పోయింది, పక్కన కనుగోలు దగ్గర కొనిపించి ఏర్పాటు చేసేది మొత్తం జీరో 3 ఏళ్ళ బట్టి పట్టించుకొని పల్లా రాజశేఖర్ గారు చెప్పారు, ఎక్కడ కూడా కొనుగోలు సెంటర్లు ఓపెన్ మీరు ఓపెన్ చేశారు తప్ప గడ్డి బ్యాంక్ దగ్గర పైసలు ఇస్తారు, ట్రాన్స్పోర్ట్ దగ్గర పైసలు ఇస్తారు, అయినా పైసలు తీసుకున్నా బస్తాల కోసం కొట్లాడుతున్నాం, నీళ్ళ కోసం కరెంటు కోసం ఇబ్బంది పడ్డారు. పంట చేతికి వచ్చిన దాన్ని అమ్మదామంటే రాజకీయాలు. మహిబాద్ జిల్లాల వర్షాలు పడి, పిడుగులు పడి, రాళ్ళ వర్షం పట్టి మొత్తం కొట్టబడింది. అంతకుముందు రాళ్ళ వర్షం పడితే కేసీఆర్ గారు నర్సంపేట, వర్కాల, పాలకుర్తి, మైబాదు, తొర్రూరు అన్ని వచ్చి 10 ఇచ్చారు. మరి నువ్వు ఏమిస్తావు చెప్పారు. మేము డిమాండ్ చేస్తున్నాం. 6వ తారీఖు నాడు పెద్ద ఎత్తున రైతు సదస్సు ఏర్పాటు చేశాం. మార్కెట్లో రైతుల బాధ కూడా ఇచ్చినాం. రాష్ట్ర వ్యాప్తంగా మక్కల కొనుగోలు కానీ వరి ధాన్యం కొనుగోలులో చాలా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అది రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి రైతు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, లేకపోతే మాజీ ఎమ్మెల్యేలకు కానీ, నాయకులను అందరూ అడుగుతున్నారు. దయచేసి మా సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి అని చెప్పేసి అడుగుతున్న క్రమంలో మేము గ్రామాలున్న ఐకేపీ కేంద్రం కానీ, లేకపోతే మొక్కజొన్న కేంద్రం కానీ పరిశీలించినట్లయితే గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ఒక్కొక్క ఐకేపీ కేంద్రంలో 50 లారీలు నుంచి 100 లారీల దాకా మెటీరియల్ ఇలా అక్కడ ఉన్నది. దాన్ని ఇలా ఎత్తే దిక్కు లేదు. ఎవరు కూడా బార్దాని ఇవ్వట్లేదు. బార్దాని ఇచ్చిన దగ్గర లారీలు ఇవ్వట్లేదు. లారీలు ఇచ్చిన దగ్గర ఎత్తట్లేదు. ఎత్తిన దగ్గర దించట్లేదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఐకేపీ కేంద్రంలో, పిఎస్సిసిఏ సెంటర్లో, అన్ని ధాన్య సేకరణ కేంద్రాల్లో అదే పరిస్థితి. మొక్కజొన్న కేంద్రాల గురించి మరీ అధ్వానం పరిస్థితి. ఇలా మొక్కజొన్న కేంద్రాలు నేను ఒక జనగాంలో చూసినట్లయితే 2 కేంద్రాలు పెట్టిండ్రు. ఒకటి చేరియాల్లో, రెండోది యశ్వంతాపూర్ లో. ఈ 2 చోట్ల కూడా ఇప్పటిదాకా కూడా ఒక లారీ ఎత్తలే. అదే విషయం అన్ని నియోజకవర్గాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూస్తే ఎక్కడ కూడా అదే పరిస్థితి ఉన్నది. ఒకటి నువ్వు కేంద్రాలే ఓపెన్ చేయలే, 2 కేంద్రాలు ఓపెన్ చేసిన దగ్గర ఇంతవరకు గన్ని ఇవ్వట్లేదు, ఇచ్చిన దగ్గర లారీలు ఎత్తట్లేదు.